హాయ్ ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు లాగైతే మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అయితే స్టార్ట్ అయిందండి. ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళే వరకు ఇంకా ఏ పని చేయడానికి అవ్వదు కదా, అందుకోసమని అయితే నేను ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత లాగైతే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా చూడండి ఫ్రెండ్స్, మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇవాళ నేను చేసుకున్న పనులు. ఇంకా మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారండి. వెళ్ళిన తర్వాత నేను మొత్తం ఇల్లంతా శుభ్రం చేసుకున్నాను. అలాగే ఇంకా వంట రెడీ చేద్దామనేసి ప్రిపేర్ చేద్దామని రెడీ చేస్తున్నానండి. ఇంకా ఈరోజైతే పిల్లల్ని స్కూల్ దగ్గర వదిలిపెట్టొచ్చిన తర్వాత ఇంకా మా వారైతే గోవాకి వెళ్ళారు కదా, సాటర్డే వెళ్ళారండి గోవాకి. ఇంకా కంపెనీ వాళ్ళు ట్రిప్కి తీసుకెళ్లారనమాట. మా వారు ఎక్కడికి వెళ్ళినా అన్నీ సమకూర్చి వెళ్తారండి మాకి, మేము ఇబ్బంది పడకుండా. కానీ వాటర్ అయితే అయిపోయాయండి, క్యాన్ వాటరు. ఇంకా ఇప్పుడు సమ్మర్ కదా, ఇంకా వాటర్ లేకపోతే కష్టం అవుతుందనేసి నేనైతే ఒక చిన్న బిందె తీసుకెళ్ళి నిన్న తెచ్చుకున్నానండి. మేము ఫిల్టర్ వాటర్ తాగుతామన్నమాట. ఇంకా ఎండాకాలం కదా, పిల్లలు నీళ్ళు లేకపోతే కష్టం అనేసి నేనే తెచ్చుకున్నాను. ఇంకా తెచ్చుకున్న తర్వాత ఇల్లంతా శుభ్రం చేసేది అయిపోయింది. ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేద్దామని రైస్ కడిగి పెట్టానండి. ఇంకా ఈరోజైతే చిత్రాన్నం చేద్దామని స్టవ్ మీద అయితే పెట్టేశాను అనమాట. మా పిల్లలకు చిత్రాన్నం అంటే ఇష్టం అండి. వారంలో ఒకసారి 2 సార్లైనా చిత్రాన్నం ఖచ్చితంగా చేస్తానన్నమాట. ఇంకా రైస్ అయితే అవుతా ఉంది. నేను స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టి ఇంకా బయట బట్టలు అయితే ఉతికేద్దామని వెళ్ళాను అనమాట. ఇంకా అన్నం కూడా అవ్వడానికి వచ్చేసింది నా బట్టలు అయిపోయేసరికి. చూడండి, బట్టలు అయితే మొత్తం ఉతికేసానండి. ఎండ అయితే బీభత్సంగా పెడుతుందండి. మాకైతే ఎప్పుడు చూసినా ఎండలు మండిపోతాయి అసలు. ఈ ఎండ వేడికి తట్టుకోలేకపోతున్నాం. ఇంకా ఇవేమో నిన్న ఉతికిన బట్టలండి, మడతలు వేయలేదు. ఇంక ఇప్పుడు వేయాలి. ఇంకా రైస్ ప్రిపేర్ అయింది కదా, ఇంకా చిత్రాన్నం కోసమని అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. క్యారెట్, ఆలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక నిమ్మకాయ అయితే రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఇంకా ప్యాన్లో ఆయిల్ వేశాను. ఫస్ట్ అయితే పల్లీలు వేస్తున్నాను. తర్వాత శనగపప్పు వేసాను. ఆ తర్వాత పోపు దినుసులు వేస్తున్నాను. ఇంకా ఒక పుట్టకే కదా, నాకు పిల్లలకు ఏదో ఒకటి చేసుకుందాంలే అనేసి చిత్రాన్నం అయితే చేస్తున్నానండి. ఇంకా మా పిల్లలైతే నైట్ దోశ వేయమని చెప్పారనమాట. మార్నింగ్ కూడా దోశనే వేసానండి. ఇంకా మేము ఏమైనా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు రాత్రి కూడా ఇంకా మధ్యాహ్నం పూట ఏదో ఒకటి చేసుకుంటామన్నమాట. ఇంకా పోపు దినుసులు వేగిన తర్వాత ఆలు, క్యారెట్ కూడా యాడ్ చేశాను. యాడ్ చేసి కొద్దిగా సాల్ట్ అయితే వేసానండి. వేసిన తర్వాత ఇంకా లో ఫ్లేమ్లో పెట్టి క్యారెట్ అవి మగ్గాలి కదా, అంతలోపు బట్టలు అయితే మడత పెట్టేశాను అనమాట. ఇంకా ఇప్పుడైతే అన్నీ ఫ్రై అయిపోయినాయండి. తర్వాత పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. పసుపు యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపాను అనమాట. ఇంకా కలిపి రైస్ అయితే వండి పెట్టాను కదా, ఇందులోకి అయితే యాడ్ చేశానండి. యాడ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం పెరుగన్నం కోసమని పక్కకైతే తీసాను అనమాట. తీసి ఇంకా ఫస్ట్ కొంచెమే కదా సాల్ట్ అయితే యాడ్ చేసింది. ఇప్పుడు మళ్ళీ రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేశాను అనమాట. యాడ్ చేసి నిమ్మరసం అయితే కలిపానండి. లాస్ట్లో ఇంకా నిమ్మరసం కలిపిన తర్వాత మొత్తం రైస్ అంతా కలిపేసి మూత పెట్టాను అనమాట. ఇంకా పిల్లలు వచ్చేటప్పుడు అప్పుడప్పుడు చేస్తే అంత టేస్ట్గా ఉండదనేసి ముందే చేసి పెట్టాను అనమాట. మనకు లెమన్ రైస్ అంటే కొంచెం పులుపు పట్టుకుంటే బాగుంటుంది కదండి, అప్పుడప్పుడు చేసుకునే బదులు. అందుకని ముందే చేసి పెట్టాను. ఇంకా టైం అయిపోయిందండి, 12:15 అలా అయిందనమాట. స్కూల్కి టైం అయిపోయింది. వెళ్ళాను స్కూల్కి వెళ్తూ ఉన్నానండి. ఇంకా స్కూల్కి అయితే వెళ్ళాను. మా చిన్న పాప అయితే బయటకు వచ్చేసింది అప్పటికే. చూడండి, ఇంకా బయటికి రాగానే పిల్లలకైతే ఐస్ క్రీమ్లు, సమోసాలు అన్నీ రెడీగా ఉన్నాయండి కొనుక్కోవడానికి. ఇంకా మా చిన్న పాపని తీసుకొని మా పెద్దమ్మాయి క్యాంపస్ దగ్గరికి అయితే వెళ్ళానమాట. ఇంకా ఆమెకు ఇంకా 10 minutes టైం అయితే ఉండింది. ఇంకా తీసుకొని వచ్చానండి ఇంటికైతే. వచ్చి రాగానే మా పిల్లలు వాటర్ మిలన్ పండు అయితే తిన్నారు. మా పాపకైతే ఫస్ట్ క్లాస్లో ఇంకా ఇప్పుడు అబాకస్ క్లాస్ పూర్తయిపోయిందండి. ఫస్ట్ క్లాస్లో ఏ గ్రేడ్ వచ్చిందని సర్టిఫికేట్ అయితే ఇచ్చారనమాట మా పెద్ద పాపకైతే. ఇంకా మా వారైతే కాల్ చేశారండి, వీడియో కాల్ చేశారు గోవా నుండి. పిల్లలకు ఏమైనా కొనుక్కోవాలని కాల్ చేస్తే మా పిల్లలు వీడియో కాల్ మాట్లాడారనమాట. ఇంకా అక్కడైతే చాలా కాస్ట్ ఉన్నాయని ఏమీ వద్దులే అని చెప్పాను నేనైతే. ఇంకా ఏవో బొమ్మలు అయితే తమ్మని చెప్పారు మా పిల్లలు వాళ్ళ డాడీకి. ఇంకా తర్వాత లంచ్ కంటే ముందు
ఇది జ్యూస్ చేద్దామని అన్నీ రెడీగా పెట్టుకున్నానండి. షరబత్ వాటర్ మిలాన్ షరబత్ జ్యూస్ అయితే చేస్తున్నాను అనమాట. ఫస్ట్ వాటర్ మిలాన్ కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కొన్ని సబ్జా గింజలు అయితే నానబెట్టి పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చాలా చూపిస్తున్నారండి జ్యూస్ అయితే. ఒకసారి మనం కూడా ట్రై చేద్దామనేసి ఈరోజు అయితే చేశాను అనమాట. ఇంకా కట్ చేసుకున్న తర్వాత పాలు యాడ్ చేశాను, తర్వాత చక్కెర కూడా యాడ్ చేశాను, ఆ తర్వాత సబ్జా గింజలు అయితే యాడ్ చేశానండి. ఇంకా దీంట్లో గోంద్ కటీరా అలాగే రోజ్ సిరప్ కూడా వేశారనమాట ఎక్స్ట్రా. కానీ నా దగ్గర అవి రెండు లేవనేసి ఉన్న వాటితోనే చేశానమాట. జ్యూస్ అయితే ఇంకా రెడీ చేసి పెట్టి ఫ్రిడ్జ్లో పెడదామని ముందు రెడీ చేస్తున్నానండి. ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టానమాట. లంచ్ తర్వాత తాగొచ్చులు అనేసి ఇంకా ఇప్పుడైతే లంచ్ చేస్తూ ఉన్నామండి. ఫస్ట్ అయితే మా పిల్లలకు తినిపించాను. తినిపించిన తర్వాత నేను కూడా తిన్నాను అనమాట. ఇంకా తినడం అయిపోయిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకున్నానండి. 3:30 అలా అయింది టైం అయితే. అప్పుడు ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాను కదా జ్యూస్, తాగుదామనేసి బయటకు తీశానమాట. ఇంకా తాగాను. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి. ఇంకా జ్యూస్ తాగిన తర్వాత మా పిల్లలు అయితే ఆడారు కొంచెంసేపు, నేనేమో పడుకున్నాను కొంచెంసేపు. అప్పటికే టైం 5 అయిపోయిందండి. ఇంకా కాసంతా చేద్దామనేసి మళ్ళీ అన్నీ సర్దు పెడుతున్నాను. ఇంకా అన్నం కొంచెం మిగిలింది కదా గిన్నెలో పెట్టేసి మూత పెట్టేశాను. ఇంకా అంట్లన్నీ బయట పెట్టేశాను అనమాట తోమడానికి. ఇంకా గ్యాస్ స్టవ్ మీద అయితే అన్నం మెతుకులు అవి పడ్డాయి అనేసి అంత కిందికి ఊడ్చేసాను అనమాట. ఊడ్చేసి కాస్త ఉడుద్దామని అంత క్లీన్ చేసుకుంటున్నాను. నేను ఉదయం సాయంత్రం రోజు ఇలానే చేస్తానండి. మనం వంట చేసి తింటాం కదా, అంత నీట్గా కిందికైతే ఊడ్చేస్తాను అనమాట. ఇంకా కసులంతా ఊడ్చేసాను. ఊడ్చిన తర్వాత ఇంకా స్టవ్ మీద అయితే పాలు పెట్టి కాస్త అయితే ఊడ్చానమాట. ఇంకా పాలు కూడా కాగినాయండి. మా పిల్లలకు బూస్ట్ కల్పించి నేనేమో కాఫీ కలుపుకున్నాను. ఇంకా ముగ్గురం కూర్చొని కాఫీ అయితే తాగామన్నమాట. మా పిల్లలు బూస్ట్ తాగారు, నేనేమో కాఫీ తాగానమాట. ఇంకా ఉదయం సాయంత్రం ఖచ్చితంగా కాఫీ అయితే తాగాల్సిందేనండి. నాకు ఒక అలవాటైపోయింది అది కాఫీ తాగడము. ఇంకా మా పిల్లలైతే బూస్ట్ తాగుతున్నారనమాట. అప్పుడు వీడియో అయితే తీశానండి. మీలో ఎంతమందికి కాఫీ తాగే అలవాటు ఉందో కామెంట్ చేయండి. ఇంకా మా పిల్లలకైతే ఇంకా 24th నుండి హాలిడేస్ అంటండి. ఇంకా రేపు ఒక్కరోజే స్కూల్ ఉండేది, అంటే 23rd ఒకటే ఉందన్నమాట స్కూల్ అయితే. ఇంకా కాఫీలు తాగేది అయిపోయిన తర్వాత గిన్నెలన్నీ తోమేసి కిందికైతే వచ్చానండి. మా పిల్లలు ఆడుకుంటూ ఉన్నారనేసి వాళ్ళని చూసుకుంటూ కింద కూర్చున్నాను అనమాట. చూడండి ఎలా ఆడుతున్నారో. ఇంకా నాకైతే వీళ్ళు ఆడుకుంటుంటే చిన్నప్పుడు మేము ఆడుకున్న ఆటలన్నీ గుర్తొస్తున్నాయండి. చిన్నపిల్లల్ని చూస్తుంటే మనకు అంతే అలా అనిపిస్తుంది కదా. ఇంకా తర్వాత అయితే పైకి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ని అయితే పిలుచుకొచ్చుకున్నారనమాట పైకి. ఇంకా బొమ్మలన్నీ పెట్టుకుని ఆడుకున్నారు కొద్దిసేపు అయితే. ఇంకా నేనేమో నైట్కి దోశలు వేస్తానని చెప్పాను కదండి. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాను పిండి అయితే ముందే బయట పెట్టుకున్నాను అనమాట. పిండి అలాగే చట్నీ కూడా బయట పెట్టుకున్నాను అనమాట. మార్నింగ్ చట్నీ కొంచెం ఎక్కువ చేసుకున్నానండి నైట్ కోసమని. ఇంకా ఈరోజు ఉతికిన బట్టలు అయితే అన్ని మడతలు పెట్టేశాను. ఇంకా అప్పటికే 8:30 అయిపోయిందండి టైం అయితే. ఇంకా మా పిల్లలకు దోశలు వేస్తూ ఉన్నాను. ఇంకా నేను మా పిల్లలు దోశలు అయితే వేసుకొని తిందామనేసి వేస్తున్నాను అనమాట. అప్పటికే మా పిల్లలు ఆకలి అవుతూ ఉందని అడుగుతూ ఉంటే వేసేసానండి. ఇంకా వేసిన తర్వాత ఇంకా ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. కొత్తగా అయితే ఛానల్ స్టార్ట్ చేశాను. ఇదేనండి వాళ్ళ వ్లాగ్ అయితే. ఇంకా మేమైతే నైట్ తింటూ ఉన్నామండి. ఇదేనండి మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ అయితే. ఇంకా కొత్తగా మన ఛానల్ చూసేవారు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.